హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ రాజు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? డిజైనర్ వేర్ బనారస్ లో నెట్టెడ్ స్టైల్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా ఉంది. ఆ ఐటమ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సారీ చూద్దాం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, ఇది మొత్తం కంప్లీట్ నెట్టెడ్ స్టైల్ వస్తుంది మేడం. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద నెట్ అంటారు మేడం. స్టైల్ వచ్చి ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పైన అంతా డిజైన్ జరీతోటి వస్తుంది మేడం. ప్యూర్ ఇది హ్యాండ్లూమ్ మీద చేస్తారనమాట. అంటే వీవింగ్ తో వేసేటప్పటికి చాలా లైట్ వెయిట్ వస్తుంది. అండ్ ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ అనమాట మెటీరియల్. సో ఇదంతా జరీ వర్క్ మీద వేసేస్తున్నాం. అవుట్ లైన్ మాత్రం చిన్న ఆరెంజ్ కలర్ లాగా కొంచెం డిఫరెంట్ గా ఇస్తారు మేడం కలర్ కాంబినేషన్. బార్డర్ మీద కూడా ఒక లత లాగా డిజైన్ వెళ్తే ఒక టెంపుల్ డిజైన్ అనేది లాగా క్రియేట్ చేస్తారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ మేడం ఇదంతా థ్రెడ్ వీవింగ్ తో చేసుకుంటూ ఫ్లవర్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు మేడం. మళ్ళీ ప్రతి ఒక్క ఫ్లవర్ లైన్ లో అవుట్ లైన్స్ అంతా జరీ వీవింగ్ వచ్చేటట్టు డిజైన్ చేస్తారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి దీనికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాను. సో సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మంచి ప్యారెట్ గ్రీన్ మీద ఈ డార్క్ గ్రీన్ డిజైన్ తోటి ఇచ్చేటప్పటికి చాలా హైలైట్ ఉంటుంది. అవును. అండ్ దీనికి వచ్చేసేసి పళ్ళు మాత్రము జరీ వర్క్ తోటి హెవీగా చేశారు. చాలా డిఫరెంట్ గా చాలా రిచ్ లుక్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అవును, సో చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ కలర్ కూడా చాలా మంచి కలర్, మంచి ప్యారెట్ గ్రీన్, దానికి గోల్డ్ వచ్చేసరికి హైలైట్ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి 2800 రూపీస్ లో మనకు వస్తుంది. ఓకే, 2800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది కూడా బనారస్ హ్యాండ్లూమ్ నెట్టెడ్ అని చెప్పాలి మేడం. మంచి డార్క్ బ్లూ కలర్ లాగా తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్. అందులో మంచి రాణి పింక్ కలర్ తోటి డిజైన్ చేశారనమాట. ఈ సారీ కూడా స్పెషల్ ఏంటంటే మేడం, పైన ఒక థ్రెడ్ బార్డర్ తోటి డిజైన్ చేశారు మేడం. అందులో కూడా కొద్ది క్రాస్ డిజైన్, టెంపుల్ డిజైన్, స్మాల్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ బుటీ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా చేశారు మేడం. దీనికి ఏంటంటే రౌండ్ డిజైన్ ఇచ్చారు మేడం. మళ్ళీ ప్రతి ఒక్క రౌండ్ లో మళ్ళీ గోల్డెన్ బుటీ లాగా డిజైన్ చేశారు. టోటల్ హ్యాండ్ వర్క్ మీద వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఫాలింగ్ మెటీరియల్ ఇది కూడా. కింద బార్డర్ దీనికి చాలా హైలైట్ చేశారు మేడం. మంచి బ్లూ కలర్ దానికి మంచి టెంపుల్ డిజైన్ అనేది హెవీ చేశారు. మంచి దాంట్లో కూడా ఏంటంటే టెంపుల్ గోల్డ్ తీసుకున్నారు, బుటీ టైప్ లాగా తీసుకున్నారు. అందులో కూడా మంచి మనం బొట్టు లాగా తీసుకున్నారు. అందులో థ్రెడ్ వర్క్ డిజైన్ లాగా చేసి సేమ్ బార్డర్ కూడా కంటిన్యూషన్. సో దీనికి బార్డర్ చాలా హైలైట్ అని చెప్పండి. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే అవుతుంది మేడం. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్, ఇంతే బార్డర్ అన్నది కంటిన్యూషన్ అవుతుంది. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది దీనికి. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి ఏదైతే డ్రాప్ డిజైన్ అనేది కొద్దిగా హెవీగా చేశారు. కొంచెం హెవీగా ఒక స్మాల్ డ్రాప్ అండ్ బిగ్ డ్రాప్ తీసుకొని హెవీగా డిజైన్ చేశారు. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ ఇచ్చేసి యాజ్ యూజువల్ మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 2900 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2900 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి డిజైనర్ సారీ మేడం. మంచి జార్జెట్ సారీ చెప్తాము. ఇది కూడా మంచి ఆఫ్ వైట్ మీద డిజైన్ చేశారు మేడం. కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ మేడం. పైన వచ్చేసి మంచి పింక్ కలర్ మీద చేశారు మేడం. అందులో కూడా మంచి గోల్డెన్ కలర్ తోటి ప్యాచ్ చేశారు. డబుల్ ప్యాచ్ లాగా వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేటప్పటికి జరీ వీవింగ్ అనేది హైలైట్ చేశారు మేడం. మళ్ళీ థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మేడం. మంచి ఫ్లవర్ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్ చేసి అందులో కూడా స్టోన్ టచ్ ఇచ్చుకుంటూ కొద్దిగా డిఫరెంట్ గా క్రియేట్ చేశారు. షోల్డర్ మొత్తం డిజైన్ అనేది ఇలా వస్తుంది. సో షోల్డర్ పార్ట్ మొత్తం ఒక డిజైనర్ స్టైల్లో డిజైన్ చేశారు. ఇలాగే కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా సేమ్ ఇచ్చేస్తున్నాం మేడం. పైన ఏదైతే మనం చిన్న పింక్ అండ్ గోల్డ్ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా వైట్ వస్తుంది మేడం. కుచ్చులకు వచ్చేటప్పటికి మంచి క్రేప్ జార్జెట్ ఇస్తున్నారు మేడం. మంచి ప్యూర్ క్రేప్ జార్జెట్ లాగా ఇచ్చేసి అందులో కూడా మళ్ళీ షేడెడ్ అనమాట. లైట్ అండ్ డార్క్ లాగా వచ్చేస్తుంది మేడం. ఆఫ్ వైట్ మీద షోల్డర్ వచ్చేసి కుచ్చులకు అంతా రెడ్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హైలైట్ అవుతుంది. కింద బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు మేడం. మంచి స్టోన్ టచ్ లాగా చేసేసి హెవీ వర్క్ లాగా బార్డర్ డిజైన్ చేశారు. సేమ్ స్టోన్ వర్క్, ఫ్లవర్ వర్క్ తీసుకొని అందులో కూడా క్రీపర్ వర్క్ హైలైట్ చేస్తూ మనకి ఫ్రిల్స్ బార్డర్ అంతా ఇంత హెవీగా కంటిన్యూ చేశారు. సారీ మొత్తం కూడా మంచి క్రేప్ జార్జెట్ మీద వెళ్తుంది. ఇది బ్లౌజ్ మాత్రం రన్నింగ్ బ్లౌజ్ తీసేసుకున్నాం. దీనికి మంచి రా సిల్క్ బ్లౌజ్ లాగా తీసేసుకొని ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో మంచి క్రీమ్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి హైలైట్ అవుతుంది సారీ మొత్తం. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ కూడా మనకి 2300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ క్రేప్ జార్జెట్ మేడం. మంచి బ్లూ కలర్ అన్నమాట. ఈ సారీ స్పెషల్ ఏంటంటే కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అని చెప్పాలి మేడం. మంచి ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. అందులో కూడా యాంటిక్ బార్డర్ లాగా డిజైన్ చేశారు అనమాట. 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. ఒకటి ప్లెయిన్ లాగా వస్తుంది, ఒకటి సీక్వెన్స్ డిజైన్ లాగా వస్తుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. ఇదంతా షోల్డర్ పార్ట్ వస్తుంది. మనం కార్నర్ పళ్ళు తీసుకున్నట్లయితే కార్నర్ లో ఇలా వచ్చేస్తుంది. సో మనకి పళ్ళు తీసుకున్నట్టయితే కార్నర్ లో మనకి మంచి డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. 2 కార్నర్స్ లో కూడా మనకి ఒక ప్యాచ్ వర్క్ తీసుకొని అందులో కూడా మనకి గోల్డ్ డిజైన్ చేస్తారు. అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేటప్పటికి మంచి గ్రే కలర్ తీసుకున్నారు. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లూ గ్రే కలర్ కాంబినేషన్. దీనికి ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు. మంచి గ్రే కలర్ మీద మంచి థ్రెడ్ వర్క్ లాగా, పార్సీ వర్క్ లాగా హెవీ చేశారు అనమాట. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వస్తుంది మేడం.
సో మనకి ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ చేసేసారు. అండ్ మనం బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ చేశారు. ఓకే, మంచి బ్లూ కలర్ మీద బ్లూ కలర్ మీద చక్కగా నెక్ డిజైన్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు. సో సింపుల్ గా మన డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 2275 రూపీస్ ఇది కూడా అవైలబుల్ ఉంది. ఓకే, 2275 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా మంచి డిజైనర్ సారీ మేడం. ఇది కూడా ఏంటంటే మంచి లైట్ బేబీ పింక్ అండ్ పీచ్ కలర్ మీద వెళ్తుంది. ఇది కూడా ఏంటంటే పైన ఒక సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాం. కొద్ది అవుట్ లైన్ వచ్చి మంచి బేబీ పింక్ మీద ఇచ్చేస్తున్నాం. అందులో కూడా కొంచెం వెరిఫికేషన్ కోసం గోల్డెన్ కలర్ ఒకటి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇంకో బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. సారీ మొత్తం ఏంటంటే 3 షేడ్స్ మీద వెళ్తుంది మేడం. మంచి పీచ్ కలర్ అండ్ కొంచెం డార్క్ పీచ్ అండ్ మంచి పింక్ బేబీ పింక్ మీద వెళ్ళిపోతుంది మేడం. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఏంటంటే మళ్ళీ సెల్ఫ్ గడి లాగా వస్తుంది మేడం. మనకి చెక్స్ అన్నది కూడా తెలుస్తుంది ఇందులో. సో చెక్ డిజైన్ అన్నది షోల్డర్ లో హైలైట్ చేశారు. ఇదే బార్డర్ మనకి ఇలాగా 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా మంచి షిఫాన్ వస్తుంది మేడం. మన కుర్చీలకు వచ్చేటప్పటికి మళ్ళీ జార్జెట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా చాలా హైలైట్ చేశారు. బేబీ పింక్ లాగా డిజైన్ చేశారు మేడం. హాఫ్ వస్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే కుర్చీలకు అనేది కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారు. కట్ వర్క్ డిజైన్ లాగా చేసుకుని అందులో మంచి పార్సీ వర్క్ కంప్లీట్ చేశారు అన్నమాట. కంప్లీట్ నెట్ మీద మనకి పార్సీ వర్క్ అనేది హైలైట్ చేశారు. మళ్ళీ సిల్వర్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేసి హైలైట్ చేశారు అన్నమాట. సో కంప్లీట్ మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా ఇంతే హెవీగా చేశారు. చాలా రిచ్ గా ఉంటుంది మేడం సారీ కలర్ కాంబినేషన్. సో బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ మనకి ఇచ్చేస్తున్నాం. మంచి డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సో పార్టీస్ వాటన్నిటికి చాలా హైలైట్ గా ఉంటుంది సారీ. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 2375 రూపీస్ లో అవైలబుల్ ఉంది. 2375 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, మరి మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ సారీ చూద్దామా. సో వ్యూవర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. రాజు గారు, మరి మా వ్యూవర్స్ కోసం ఈ శారీ గురించి అండ్ ఒక 3 రేట్. ఇది వచ్చి బనారస్ నెట్టెడ్ మీద వస్తుంది మేడం. నెట్టెడ్ అండ్ డిజైనర్ శారీస్ చెప్పుకోవాలి. అందులో కూడా ఇది శారీ మొత్తం ఏంటంటే జరీ అండ్ థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ అవుతుంటుంది అనమాట. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం శారీ. సో దీని కాస్ట్ వచ్చి మనకు 1350, 1450, 1650. ఓకే, 1350, 1450, 1650 ఈ 3 రేట్స్లో ఒక కరెక్ట్ రేట్ గెస్ట్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927కి SMS చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. మంచి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం మేడం. ఇది ప్యూర్ కాటన్ మీద వస్తుంది అనమాట. ఈ సారీ మంచి ఆఫ్ వైట్ మీద బాందిని స్టైల్ లాగా డిజైన్ చేశారు మేడం. దీనికి ఏంటంటే పైన మొత్తం గోల్డెన్ బార్డర్ తీసుకుని ఒక రెడ్ కలర్ డిజైన్ అనేది చేశారనమాట. సారీ మొత్తం ఏంటంటే సన్న గడి లాగా వస్తుంది మేడం. ఇదంతా జరీ గడి వస్తుంది. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది జరీ గడి. దాని మీద గోల్డెన్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు. మంచి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా డిజైన్ చేశారు అనమాట. దీనికి కింద అనేది చాలా హైలైట్ చేశారు. కింద కంప్లీట్ మొత్తం బాందిని డిజైన్ లాగా ప్రింట్ చేస్తున్నాం మేడం. మొత్తం పెద్ద బార్డర్ లాగా డిజైన్ చేశారు. అందులో కూడా షేడెడ్ లాగా తీసుకున్నాం. మంచి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుని సేమ్ జరీ బార్డర్ యాజ్ టీచ్ చేశారు మేడం. ఈ బాందిని ప్రింట్ అనేది హైవే చేశారు అన్నమాట. ఆరెంజ్ మీద మనకి రెడ్ ప్రింట్ ఇస్తూ మనకి మొత్తం అంతా కూడా హైలైట్ చేసుకొని ఒక డిఫరెంట్ బార్డర్ అనేది డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లోనే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి పళ్ళు కూడా మనకి రెడ్ డిజైన్ రెడ్ లో తీసుకొని హెవీగా చేశారు. బ్లౌజ్ మాత్రము మంచి కాటన్ మీద ప్రింటెడ్ స్టైల్ మనకి బాక్సెస్ స్టైల్ ఇచ్చారు. సో జస్ట్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది. ఇందులో మన కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూపించే ప్రతి ఒక్కసారి సింగిల్ పీసెస్ డిజైనర్ వేర్ వస్తుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 1375 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 1375 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, చూస్తున్నాం కదా సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు మనకి సఖీ ఫ్యాషన్స్ లో డిజైనర్ వేర్ కానీ, పట్టులో కానీ, పెట్టుబడిలో కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. మంచి డిజైనర్ స్టైల్లో పట్టు అనేది క్రియేట్ చేశారు అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం. మంచి సాఫ్ట్ పట్టు మీద వస్తుంది అనమాట. సో దానికి మంచి బ్లూ కలర్, దానికి మంచి గోల్డెన్ కలర్ ప్యాచ్ అనేది చేశారు మేడం. అందులో కూడా కట్ వర్క్ స్టైల్ డిజైన్ లాగా చేశారు. అందులో కూడా డిజైన్ చేసుకుంటూ వచ్చారనమాట. శారీ కూడా ఏంటంటే మంచి షేడెడ్ లాగా వెళ్తుంది మేడం. లైట్ అండ్ డార్క్ మీద వెళ్తుంది. మనకి షేడెడ్ ఈజీ కనిపిస్తుంది. బ్లూ లోనే ఒక 2 షేడ్స్ సీ బ్లూ అండ్ స్కై బ్లూ టైప్ లో కనిపిస్తుంది. షేడెడ్ లాగా వస్తుంది. అది మెటీరియల్ కూడా ఏంటంటే పట్టు మీద వచ్చి మళ్ళీ క్రష్ డిజైన్ లాగా వస్తుంది మేడం. చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో కింద బార్డర్ అనేది దీనికి ఇలా చేశారు మేడం. సో పైన కట్ వర్క్ స్టైల్ వస్తుంది, స్టైల్ ఇచ్చారు. కింద డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు అనమాట. సో ఇదంతా షోల్డర్ పార్ట్ మీద బ్లూ వస్తుంది. దానికి కంప్లీట్ కాంట్రాస్ట్
మంచి బనారస్ పట్టు అనేది సో ఇచ్చేస్తాం. పైన మనకి బ్లూ అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లోనే ఉంది, అలాగే డిజైన్ లో కూడా మెటీరియల్ లో కూడా ఉంది. ఎస్ మేడం, మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చేసి మేడం. ఇదంతా బనారస్ క్లాత్ ఇస్తున్నారు మేడం. ఇది వచ్చి బనారస్ జూట్ అంటారు మేడం. దాని మీద మంచి జరీ బూటీ లాగా స్టైల్ చేశారు అండ్ బార్డర్ సేమ్ బార్డర్ అనేది ఇక్కడ యాస్టిస్ కంటిన్యూ చేసేసారు. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. మంచి బ్లూ కలర్ కి రాణి పింక్, మంచి పింక్ వచ్చేటప్పటికి చాలా హెవీగా ఉంటుంది, హైలైట్ ఉంటుంది మేడం. అండ్ బ్లౌజ్ అనేది కంప్లీట్ మంచి డార్క్ రాణి కాంట్రాస్ట్ మనం పైన బ్లూ వచ్చింది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో కలర్ కాంబినేషన్ అవంతా కూడా చాలా హైలైట్ అయ్యింది సారీలో. అండ్ ఈ సారీ దీని కాస్ట్ మనకి 3200 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 3200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి డిజైనర్ స్టైల్లో ఇది ఒక మోడల్ మేడం. మంచి ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం. అందులో ఏంటంటే మళ్ళీ సాటిన్ బార్డర్ లాగా డిజైన్ చేశారు మేడం. అందులో కూడా ఏంటంటే ఒక జరీ బార్డర్ అండ్ సిల్వర్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. అందులో కూడా ప్రతి ఒక్క దాంట్లో మీకు మిర్రర్ వర్క్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు అనమాట. సారీ మొత్తం ఏంటంటే షిఫాన్ మీద వెళ్తుంది మేడం, ప్లెయిన్ షిఫాన్ మీద వెళ్తుంది. మంచి పీచ్ కలర్ కి డార్క్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. సేమ్ బార్డర్ కూడా కింద అదే సేమ్ ఇచ్చేసారు మేడం. మనం ఏదైతే పైన ఇచ్చామో సేమ్ అలాగే కింద ఇచ్చేసాము. షోల్డర్ పార్ట్ అంతా మంచి షిఫాన్ మీద వెళ్తుంది మేడం. ఓకే, కింద కుర్చీలోకి వచ్చేటప్పటికి మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది హెవీగా చేశారు. ఫ్లోరల్ ప్రింట్ అన్నది డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. చాలా హైలైట్ చేశారు. పైన అంతా ప్లెయిన్, కింద వచ్చేసరికి మనకి కంప్లీట్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట. మంచి నెట్టెడ్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది డిజైన్ చేశారు అన్నమాట. చాలా డిఫరెంట్ గా నార్మల్ గా ఎక్కడైనా మనం ఫ్లోరల్ ప్రింట్ చూస్తుంటాము, కానీ ఇక్కడ నెట్ మీద మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. సో చాలా హైలైట్ మేడం. సేమ్ బార్డర్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసేస్తున్నాం. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది మేడం. ఒక బ్లౌజ్ మాత్రము మనం జస్ట్ ఇట్లా ప్లెయిన్ లాగా ఇచ్చేసేసి ఇలా డిజైన్ చేశారు. ప్లెయిన్ లాగా క్రీమ్ కలర్ ఇచ్చేసి హ్యాండ్స్ కి మనకి నెట్ డిజైన్ ఇచ్చారు అండ్ దాంతో పాటు ప్యాచ్ కూడా ఇచ్చారు. సో కొంచెం డిఫరెంట్ గా ఏదైనా కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. డిజైనర్ పీస్ మేడం, ఏదైనా వన్ పీస్ అవైలబుల్. ఓకే అండి, ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1900 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి AS Rao Nagasaki ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. డిజైనర్ స్టైల్లో ఇది ఒక మోడల్ మేడం. ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్, ఇంకా బ్లూ తీసుకున్నాం మేడం. అందులో వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అనేది అవుట్లైన్ ఇచ్చాం మేడం. అందులో మంచి కట్ బార్డర్ అనేది డిజైన్ చేస్తాం మేడం. ఒక జరీ డిజైన్ తోటి కట్ బార్డర్ అనేది హైలైట్ చేసాం. సారీ షోల్డర్ పార్ట్ అంతా మంచి డిజైన్ తోటి వెళ్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ జరీ వర్క్ మీద వెళ్తుంది అనమాట. మంచి ఫ్లవర్ డిజైన్ చేసుకుంటూ సన్న అల్లికలాగా డిజైన్ చేసుకున్నాం. కింద బార్డర్ సేమ్ అనేది కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, కడ్డీ బార్డర్ టైప్ ఇస్తూ ఫినిషింగ్ అంతా కూడా మనకి ఒక ఆరెంజ్ స్టైల్ మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. ఇదంతా షోల్డర్ పార్ట్ మీద బ్లూ వస్తుంది. కుర్చీలోకి వచ్చేటప్పటికి మంచి పిస్తా గ్రీన్ అనేది డిజైన్ అనేది హెవీ లైట్ పిస్తా గ్రీన్ అనేది మనకి చాలా కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన అంతా కూడా డార్క్ షేడ్, కింద వచ్చేసరికి లైట్ షేడ్ వచ్చింది. అందులో కూడా ఏంటంటే మనకి సేమ్ ఆఫ్ పార్ట్ అంతా మళ్ళీ వర్క్ తోటి డిజైన్ చేశారు మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. ఇదంతా మళ్ళీ చేతితో చేసుకుంటూ మనకి కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది. ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లా తీసుకొని ఇందులో కూడా స్టోన్ వర్క్ అనేది చాలా హైలైట్ చేశారు. సేమ్ బార్డర్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో కింద కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది హెవీగా కంటిన్యూ అవుతుంది. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి చాలా హైలైట్ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. చేశాను. బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ అనేది ఇచ్చేస్తాం. సో బ్లౌజ్ మనం ఏదైతే చిన్న బార్డర్స్ తీసుకున్నాం, ఆరెంజ్ బార్డర్స్, అదే కాంట్రాస్ట్ తో మనం బ్లౌజ్ తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం పెట్టేస్తున్నాం అన్నమాట. ఓకే, బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి షోల్డర్ పార్ట్ లోనే అంతే హెవీగా ఉంది అండ్ ఫ్రిల్స్ పార్ట్ లో కూడా అంతే హెవీగా కంటిన్యూ అయింది. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 2300 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది అండ్ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది కదా. yes మేడం, మీరు చూపించే మీ ప్రతి ఒక్కసారి మేము వాట్సాప్ లో క్లియర్ గా పెడతాం. మీకు ఏదైతే నచ్చిందంటే మాకు తిరిగి మాకు వాట్సాప్ అని పెడతామంటే త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి పీచ్ కలర్ మేడం, మంచి ప్యూర్ బనారస్ పట్టు మీద వస్తుంది అనమాట. ఈ సారీ కూడా ఒక మంచి స్పెషల్ గా ఉంటుంది మేడం. స్పెషల్ గా ఉంది. మీరు చెప్పినట్టు కలర్ కూడా చాలా రేర్ కలర్ గా వస్తుంది. పీచ్ కలర్ మీద మంచి డార్క్ ఇది వచ్చేటప్పటికి చాలా రిచ్ గా వస్తుంది. దీనికి ఏంటంటే పైన బార్డర్ అంతా ఒక గ్రీన్ కలర్ మీద డిజైన్ చేస్తారు మేడం. అంత లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఇక్కర్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తారు మేడం. ఇదంతా కంప్లీట్ ఇక్కర్ డిజైన్ లాగా వచ్చేసి ఒక వీవింగ్ డిజైన్ అనేది హెవీ చేస్తారు అనమాట. ఈ లైట్ పీచ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ డిజైన్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్. ఒక ఫ్లవర్ వచ్చి పింక్ మీద తీసుకున్నారు. సో 2 టైప్ ఆఫ్ డిజైన్ లాగా తీసుకుని హైలైట్ చేశారు అనమాట. సారీ మొత్తం కూడా ఇది ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. ఇది దీనికి కింద బార్డర్ అనేది చాలా హెవీగా చేశారు. మంచి థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది హెవీగా చేశారు. పీచ్ కలర్ మీద గ్రీన్ కలర్ అండ్ సేమ్ బార్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఈ గ్రీన్ బార్డర్ మీద కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అనేది మనం క్రియేట్ చేశారు మేడం. మంచి ఒక బొకే ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకుని హెవీ చేశారు. ఓకే, సారీ మొత్తం కూడా మన కంటిన్యూషన్ హెవీ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది మేడం. ఓకే, అండ్ ఇది వచ్చి మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అంటారు మేడం. యాక్చువల్గా దీనికి పళ్ళు అనేది కూడా మంచి జూట్ తోటి హెవీ చేశారు అనమాట. అందులో కూడా మంచి డిజైనర్ వేర్
తీసుకున్నారు అనమాట. ఓకే, మంచి థ్రెడ్ వర్క్ మీద ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అనేది మనం చూడొచ్చు, పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో. అండ్ బ్లౌజ్ మాత్రము మనం ప్లెయిన్ ఇచ్చేస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చేసేసారు. ఓకే, సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? లేదు మేడం, ఇందులో మాత్రం మనకు 3 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి, సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 4500 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 4500 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. సో చాలా రేర్గా ఉంది కాంబినేషన్ ఇవన్నీ, అండ్ శారీ కూడా చాలా హైలైట్ అవ్వింది. వేరే ఏదైనా కలర్ మనకి కట్ చేద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం పీచ్ కలర్ శారీ కాంబినేషన్ చూసాం, అండ్ ఇప్పుడైతే గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పై బార్డర్ అంతా కూడా ఒక చిన్న బాక్సెస్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది, స్ట్రైట్ బాక్సెస్. ఇందులో కూడా ఒకటి మనకి గోల్డ్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ఉంటుంది. సో బార్డర్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి గ్రీన్ మీద కంప్లీట్ పింక్ అండ్ జెరీ వర్క్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఒక డిజైన్ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి కంటిన్యూస్ హెవీ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బార్డర్ చూసినట్టయితే మనకి 2 టైప్ ఆఫ్ బార్డర్స్ అనేది ఎండింగ్ లో హైలైట్ అవుతుంది. ఒకటి గ్రీన్ మీద లోటస్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ ఒక బార్డర్ కంటిన్యూ అవుతాయి. ఇంకో బార్డర్ చూసుకున్నట్టయితే పైన మనం గ్రీన్ తీసుకున్నాం, కింద సేమ్ అదే మనకి స్ట్రైట్ బాక్సెస్ లో పింక్ తీసుకున్నాం. సో కాంట్రాస్ట్ తీసుకున్నాం, ఒకటి గోల్డ్ ఒకటి పింక్. ఇలా కింద బార్డర్ మనకి 2 బార్డర్స్ అనేది హైలైట్ అవుతూ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ దగ్గర కూడా మనకి ఇంతే హెవీగా కంటిన్యూ అవుతూ, అండ్ ఆ కింద కూడా మనకి చిన్న టెంపుల్ డిజైన్ గ్రీన్ కలర్ మీద లోటస్ ఫ్లవర్స్ హైలైట్ అవుతూ, అండ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ కింద ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి అంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. మనం పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ మీద పింక్ అండ్ ఆరెంజ్ కలర్ హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అంతా కూడా ఇంతే హైలైట్ గా రన్ అవుతుంది. అండ్ మనకి బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ ఇస్తారు. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. మంచి బనారస్ నెట్టెడ్ స్టైల్ మేడం, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మేడం, ఈ కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అని చెప్పాలి మేడం. దీనికి కూడా ఏంటంటే పైన అంతా ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం, జరీ బార్డర్ లైన్ చేస్తున్నాం. అవుట్ లైన్ మాత్రం ఒక బ్లూ కలర్ తోటి ఇస్తున్నారు అనమాట. శారీ మొత్తం మీద మంచి ఆరెంజ్ కలర్ మీద థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ చేస్తున్నాం మేడం. మంచి ఆరెంజ్ కలర్ మీద డార్క్ ఆరెంజ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. కింద బార్డర్ అనేది కంప్లీట్ గ్రీన్ కలర్ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చి చాలా రేర్ గా వస్తుంది అనమాట. దీన్ని మాత్రము జరీ వర్క్ తోటి హైలైట్ చేస్తారు మేడం. ఈ డిజైన్ అంతా జరీ వర్క్ చేసుకుంటూ హైలైట్ చేస్తారు మేడం. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. కాంట్రాస్ట్ తీసుకున్నాం మేడం. మంచి గ్రీన్ కలర్ మీద ఈ జరీ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. కొద్దిగా అవుట్ లైన్ లైన్స్ లాగా డిజైన్ చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ గ్రీన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ గ్రీన్ లాగా ఇచ్చేసేసి సేమ్ ఒక హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ లైన్స్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ముఖ్యంగా దీని కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు, అండ్ మంచి బ్రైట్ కాబట్టి ఎవరికైనా సరిపోతుంది కలర్. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 2750 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 2750 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి సిల్క్ కోటా మీద చాలా సింపుల్ అండ్ సూపర్ మేడం. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మేడం, చాలా సింపుల్ ఉంటుంది మేడం. మిర్రర్ వర్క్స్ తోటి హైలైట్ చేస్తారు అనమాట. పైన వచ్చేసి సాటిన్ బార్డర్ లాగా గ్రీన్ కలర్ మీద ఇచ్చేస్తుంది మేడం. అటు సైడ్ ఇటు సైడ్ మంచి పింక్ అండ్ గోల్డ్ బార్డర్ అన్న హైలైట్ చేస్తారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక మిర్రర్ వర్క్ లాగా డిజైన్ చేస్తారు మేడం. చాలా సింపుల్ ఉంటుంది మేడం, జస్ట్ మిర్రర్ వర్క్ లాగా వస్తుంది. మిర్రర్ వర్క్ అవుట్ లైన్ అంతా కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ లాగా మీద మనకి గ్రీన్ కనిపిస్తుంది. సేమ్ కింద బార్డర్ కూడా సేమ్ సాటిన్ బార్డర్ లాగా డిజైన్ పెద్ద కడ్డీ బార్డర్ గ్రీన్ తీసుకొని 2 సైడ్స్ గోల్డ్ అండ్ పింక్ బార్డర్ అనేది హైలైట్ చేస్తారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది బుట్టి స్టైల్ హెవీగా ఇట్లాగా. అండ్ పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఇచ్చేస్తున్నాం, చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం మేడం. ఒక జస్ట్ లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాము. బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. పింక్ గ్రీన్ కాంట్రాస్ట్ తీసుకొని 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తారు మేడం. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. yes మేడం, ఇందులో మనకు 5 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. అండ్ దీనికి ఇటువంటి సారీస్ కి కొంచెం డిజైనర్ బ్లౌజ్ అని వేసుకోవాలి, చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1050 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1050 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి మిర్రర్ వర్క్ మీద ఇస్తుంది మేడం. మంచి మ్యాంగో మస్టర్డ్ కి పింక్ కలర్ డిజైన్ అనేది హెవీగా ఇచ్చేస్తారు మేడం. ఈ సారీ అనేది ప్యూర్ కాటన్ కోటా మీద వస్తుంది మేడం ఫ్యాబ్రిక్. దీనికి ఏంటంటే పైన వచ్చి ఒక పింక్ కలర్ బార్డర్ మీద ఇచ్చేస్తుంది మేడం. కొద్దిగా అవుట్ లైన్ వచ్చి ఒక జరీ లైన్ అనేది ప్యాచ్ చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం ఏంటంటే మంచి మస్టర్డ్ కలర్ మీద పింక్ కలర్ మిర్రర్స్ తోటి డిజైన్ చేశారు మేడం. స్మాల్ మిర్రర్స్ వచ్చేసి అవుట్ లైన్ కూడా పింక్ కలర్ తోటి డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది, స్టార్టింగ్ ఎండింగ్ వరకు హెవీగా వెళ్తుంది. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ వస్తుంది మేడం. సేమ్ కాంట్రాస్ట్ మస్టర్డ్ కి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని కింద బార్డర్ కూడా ఇలాగే చేశారు. సో ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ మిర్రర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ దీనికి వచ్చి మనం కంప్లీట్ గా డిజైనర్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. మంచి డిజైనర్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు, పింక్ కాంట్రాస్ట్ తీసుకొని దీనికి డిజైనర్ బ్లౌజ్ కూడా మనకి హెవీగా ఇచ్చారు. మంచి నెక్ మీద స్టోన్ వర్క్ బీడ్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ నెక్ డిజైన్ కూడా చాలా హైలైట్ చేస్తారు. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఇందులో మనకు 5 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి, సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1175 రూపీస్ లో అవైలబుల్ వస్తుంది. ఓకే, సో ఓన్లీ 1175 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా?
ప్యూర్ బనారస్ నెట్ మీద ఇచ్చేసారు మేడం. టోటల్ ఇదంతా హ్యాండ్లూమ్ నెట్ మీద వస్తుంది మేడం. జస్ట్ అవుట్ లైన్ అంతా మనకు జరీ బార్డర్ తోటి ఇచ్చేస్తున్నారు మేడం. దీనికి పళ్ళు బ్లౌజ్ అంటే సెపరేట్ గా రాదు మేడం. దీనికి సేమ్ యాస్టీస్ డిజైన్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి కంటిన్యూషన్ అవుతుంది మేడం. కింద బార్డర్ కూడా సేమ్ వచ్చేస్తుంది అన్నమాట. గోల్డ్ తో హైలైట్ చేసేసారు మేడం. అండ్ దీనికి వచ్చేసి మనం కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. ఓ సో ఇది బ్లౌజ్ తో మనకి చాలా హైలైట్ అవుతుంది. సారీ అంతా గ్రీన్ కలర్ ఉంటే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఎస్ మేడం. కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకొని నెక్ డిజైన్ అనేది హెవీగా చేశారన్నమాట. బీట్స్ డిజైన్ అన్ని కూడా చాలా హైలైట్ చేశారు మేడం. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా హెవీగా చాలా రిచ్ లుక్ కూడా వస్తుంది. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. yes మేడం. ఇందులో కూడా మనకు 3-4 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండ్ ఈ సారీ దీని కాస్ట్ కూడా మనకి 1175 రూపీస్ లో అవైలబుల్ వస్తుంది. ఓకే సో ఓన్లీ 1175 రూపీస్ కి ఈ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. దీని స్పెషల్ ఏంటంటే రాజ్కోట్ ఐటమ్ అంటారు అనమాట. మంచి ఆఫ్ వైట్ మీద మంచి పింక్ కలర్ బార్డర్ అనేది అవుట్ లైన్ ఇచ్చేస్తున్నారు. గోల్డ్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం జస్ట్ ప్లెయిన్ లాగా వస్తుంది మేడం. దీనికి హైలైట్ అంతా కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తుంది. మంచి ఆఫ్ వైట్ కలర్ కి కాంట్రాస్ట్ డిజైన్స్ మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నాం. అందులో కూడా ప్యారెట్ గ్రీన్ లో కూడా ఒక బుటీ స్టైల్ అని డిజైన్ చేస్తున్నారు. పింక్ వచ్చేటప్పుడు కూడా డిజైన్ చేస్తారు. ఇదంతా కంప్లీట్ ఒకే వీవింగ్ లో చేస్తారు మేడం. ఈ సారీ స్పెషల్ అదనమాట. సేమ్ బార్డర్ కింద గోల్డెన్ బార్డర్ ని అస్టేజ్ రన్నింగ్ ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ కంటిన్యూషన్. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కొద్ది కాంట్రాస్ట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. మంచి పింక్ కలర్ మీద జస్ట్ కాంట్రాస్ట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సో బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ అండ్ బార్డర్స్ అనేది హెవీగానే కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ వస్తుంది. ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1800 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. ఓకే సో ఓన్లీ 1800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ మేడం. బనారస్ టిష్యూ అంటారు ఫ్యాబ్రిక్ ఇది. ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వస్తుంది మేడం. దీనికి వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ మీద గ్రీన్ కలర్ అని ప్యాచ్ చేస్తారు మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద సాటిన్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే ప్లెయిన్ మీద ఇదంతా కంప్లీట్ వర్క్ మీద ఇస్తున్నారు మేడం. ఇదంతా హ్యాండ్లూమ్ వర్క్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ ఒక ఫ్లవర్ లాగా తీసుకుని అందులో కూడా మంచి థ్రెడ్ వర్క్ డిజైన్ లాగా చేసుకుని అవుట్ లైన్ అంతా మళ్ళీ జరీ వీవింగ్ లాగా లీఫ్ డిజైన్ అనేది హెవీగా చేస్తారు. సో సారీ అంతా మనకి టిష్యూ మీద ఈ ఫ్లవర్స్ హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది. అండ్ కింద బార్డర్ కూడా మంచి సాటిన్ బార్డర్ అనేది హెవీగా చేస్తారు. సో సాటిన్ బార్డర్ అనేది గ్రీన్ లో కాంబినేషన్ తీసుకొని కొంచెం హెవీగా తీసుకున్నారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది బుటీ స్టైల్ హెవీగా పోతుంటుంది. సో నార్మల్ గా టిష్యూ అంటే కొంచెం హార్డ్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వచ్చేటప్పటికి చాలా స్మూత్ గా ఉంటుంది యాక్చువల్లీ ఇది. ఓకే అంటే ఇట్లా వస్తుంది. ఇది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ రన్నింగ్ లో ఇచ్చేస్తుంది. ఓకే సో పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళు అనేది ఇట్లా కాంట్రాస్ట్ లాగా డిజైన్ తీసుకున్నాం. ఓకే జస్ట్ ఇట్లా కాంట్రాస్ట్ లాగా తీసుకుని బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే గ్రీన్ లోనే హైలైట్ చేసుకుంటూ వచ్చాం. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? yes మేడం. ఇందులో అంటే గోల్డెన్ కామన్ వస్తుంది మేడం. జస్ట్ బుటీ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓన్లీ 2 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1600 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే సో ఓన్లీ 1600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్టార్ నగసకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి డిజైనర్ పట్టు సారీ మేడం. చాలా బాగుంటుంది. ప్యూర్ లైట్ వెయిట్ అన్నమాట. చాలా మంది మల్టీ కలర్ తో కావాలని ఇష్టపడుతున్నారు మేడం. సో అటువంటి వాళ్ళకి కొంచెం డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. పైన మొత్తం ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తాం మేడం. అవుట్ లైన్ కలర్ ఆరెంజ్ కలర్ మీద ఇస్తున్నాం. షోల్డర్ పార్ట్ మొత్తం రెడ్ కలర్ మీద డిజైన్ చేస్తున్నాం. మంచి ప్లెయిన్ రెడ్ మీద వచ్చేస్తుంది. కింద బోర్డర్ కూడా జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. సారీ మొత్తం ఏంటంటే మల్టీ కలర్ మీద వెళ్తుంది. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేటప్పటికి రెడ్ వస్తుంది. అండ్ సైడ్ కి వచ్చేటప్పటికి గ్రీన్ వచ్చేస్తుంది మేడం. ఓ సో షోల్డర్ పార్ట్ అంతా రెడ్ ఉంటుంది. మనకి సైడ్ అండ్ కుర్చీలోకి వచ్చేటప్పటికి వైట్ అండ్ గ్రీన్ డిజైన్ తో వస్తుంది. ఓకే సో ఫ్రిల్స్ అండ్ సైడ్ పార్ట్ వచ్చేసరికి మనకి 2 కలర్స్ మిక్సింగ్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ తో హైలైట్ అవుతుంది. మొత్తం 4 కలర్స్ మీద వెళ్తుంది అన్నమాట. ఓకే అండ్ షోల్డర్ పార్ట్ కి ఇలా రెడ్ వస్తుంది మేడం. పళ్ళకి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ మీద ఇస్తున్నాం. అండ్ పళ్ళు దగ్గర చూసుకుంటే మనకి ఇలా మస్టర్డ్ గోల్డెన్ మస్టర్డ్ కలర్ హైలైట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి 4 కలర్స్ అనేది హైలైట్ అవుతున్నాయి. ఇదంతా ఒకే వీవింగ్ మీద వస్తుంది మేడం సారీ. అండ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా డిఫరెంట్ గా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. మస్టర్డ్ ఇచ్చేస్తున్నాం. మస్టర్డ్ ఇచ్చేసి అండ్ 2 సైడ్స్ మనకి బార్డర్ కూడా కంటిన్యూ ఇచ్చేస్తున్నారు. మనకి మల్టీ కలర్ లో ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. yes మేడం. ఇందులో కూడా మనకి 2 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 4800 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే 4800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. పట్టులో మంచి డిజైనర్ సారీ మేడం. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఇది వచ్చి లంగావోని స్టైల్ వస్తుంది మేడం మోడల్. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మంచి మెరూన్ కలర్ కి మంచి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్స్ తోటి చెక్స్ డిజైన్ తీసుకున్నారు మేడం. బార్డర్ కూడా ఒక లైన్స్ జరీ బార్డర్ ఇచ్చేస్తున్నారు. షోల్డర్ పార్ట్ అంతా ఏంటంటే చెక్స్ లైన్ లాగా ఇస్తుంది మేడం. సారీ మొత్తం ప్లెయిన్ లాగా వస్తుంది. అండ్ వేరియేషన్ కోసం మనకి ఇలా లైన్ ఇక్కడ డిజైన్ హైలైట్ చేశారు. కింద బార్డర్ కూడా సేమ్ డిజైన్ ఇస్తున్నారు మేడం. సో కింద కూడా కొంచెం అంతే హెవీ బార్డర్ తీసుకొని బాక్స్ స్టైల్ తీసుకొని హైలైట్ చేస్తారు మేడం. షోల్డర్ అంతా మీకు కనిపించేదంతా మనకి మెరూన్ లో వస్తుంది. అండ్ కుర్చీల పట్టుకొచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇస్తున్నారు మేడం. ఓ సో కుర్చీల పార్ట్ వచ్చరికి కంప్లీట్ కాంట్రాస్ట్ చెక్ డిజైన్ తీసుకున్నారు. క్రీమ్ అండ్ బ్లూ కలర్ లోనే చెక్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. సారీ మొత్తం రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ యాస్టీస్ మళ్ళీ మనకి రన్నింగ్ వచ్చేస్తుంది. ఓన్లీ కుర్చీల దగ్గరికి ఇట్లా వస్తుంది మేడం. మళ్ళీ మంచి మెరూన్ కలర్ మీద కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ ఉంటుంది. అండ్ పళ్ళకి వచ్చేటప్పటికి
సేమ్ మనం కుర్చీలు- చెక్ డిజైన్ అన్నది హైలైట్ చేసాము బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తున్నాం. సో చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ప్లెయిన్ అండ్ చెక్ వచ్చేసరికి Yes, ma'am. అండ్ అందులో కూడా కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా హైలైట్ highlight అయింది. ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 4,400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే 4,400 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు చూసిన శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ టౌన్ నగసాకి ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు పట్టులో కానీ ఫ్యాన్సీ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ డిజైనర్ స్టైల్స్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్